వేటగాడు చేసే ఆ వేటను తట్టుకోలేక బోన్లోనే వచ్చి పడిపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులకి సంబంధించిన పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏపీలో తమ మానాన తాము యుఎస్ పర్యటననో దావోస్ పర్యటననో లేకపోతే పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలను ఆకర్షించాలి, ఇండస్ట్రియల్ పాలసీలు, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అమరావతి వేగవంతంగా టార్గెట్ పెట్టుకున్న నిర్మాణం, పోలవరానికి నిధుల కేటాయింపుకి సంబంధించి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఇక్కడ ఉంది, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించే విధంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఇలా తమ మానాన తాము ఇచ్చిన హామీల అమలు దిశగా లేకపోతే ఏం చేయాలి, ప్రభుత్వంలోకి మనం కొన్ని విషయాలు చెప్పి వచ్చాం కాబట్టి వాటిని కాన్సన్ట్రేట్ చేస్తూ సూపర్ 6 అనో ఇలా వాటికి సంబంధించిన పనులు, లేకపోతే తిరిగి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం, ఇలా మీరు గమనిస్తే వచ్చిన తొలినాళ్లలో కూటమి ప్రభుత్వం ఈ పనులు చేసుకుంటూనే వెళ్ళింది. అవసరమైతే యుఎస్ పర్యటన వెళ్ళటం, దావోస్లో స్టాల్ పెట్టుకోవడం. కానీ ఎప్పుడైతే మమ్మల్ని ఏం చేయలేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వాళ్ళన్న భాష నేను అనట్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, అదే వాళ్ళు మాట్లాడేదంత వెంట్రుక భాష కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పీక్. సో అట్లాంటి మాటలు మాట్లాడి ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. ఏం చేయలేరు మీరు, ఏం చేస్తారో చేసుకోండి అని ఒక రకంగా ఛాలెంజ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూనే వస్తోంది, మాది కక్ష సాధింపు వ్యవహారం కాదు, పూర్తి స్థాయిలో మేము అన్న ఆరోపణలు చేసిన ఆరోపణలన్నింటినీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతోనే మేము ఫిక్స్ చేస్తాము, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేస్తే కుదరదని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలు 26 మీరు సంక్రాంతి టైంలో కూడా చూస్తే 26 జిల్లాలకి సంబంధించి రోడ్ల మరమ్మతులు, ఇట్లా వాళ్ళంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికని రూపొందించుకుని వెళ్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఒక రకంగా అధికారం అడ్డం పెట్టుకుని ఘోరాలకు పాల్పడిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు నోరుకు అదుపు లేకుండా స్వైర విహారం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉచ్చుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నే మనం చూసాం, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో శివరాత్రి రాకముందే జైల్లో నిద్రలు తీస్తున్నాడు, జాగారాలు చేస్తున్నాడు. అదొక పక్కన కొనసాగుతూనే ఉంది. మరింత ఆధారాలు సబ్మిట్ చేసేందుకు కూడా పోలీసులు కోర్టులో గడువు అడుగుతున్నారు. ఈ సత్యవర్ధన్ వ్యవహారం, వల్లభనేని మాజీ వంశీ ఎమ్మెల్యే వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగానే తాజాగా జరిగిన మరొక బిగ్ ట్విస్ట్, కీలక పరిణామం వివేక హత్య కేసులో. వివేక హత్య కేసులో ఎవరైతే ఆయన వివేక పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఏకంగా డాక్టర్ సునీత అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు, ప్రైవేట్ కేసు వేశారు. ఆయన పూర్తి స్థాయిలో ఎస్పీ రామ్ సింగ్ కొట్టారని, విచారణ సమయంలో వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పి ఆయన బెదిరించారని, ఇందులో సునీత రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఎవరైతే అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరి పేర్లు చెప్పాలని చెప్పి ఒక ప్రైవేట్ కేసు వేశారు. కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది, నిజము ఎప్పటికైనా సరే నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు పూర్తి స్థాయిలో పోలీసులు జరిపినట్టు విచారణలో పిఏ కృష్ణారెడ్డి వేసినటువంటి ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయిలో అబద్ధపు కేసు. ఎస్పీ రామ్ సింగ్ కానీ లేకపోతే ఇదంతా కూడా అలా చేయలేదు అని చెప్పి ఒక ఫుల్ లెంత్ నివేదికని కోర్టు ముందు పోలీసులు సబ్మిట్ చేశారు. సో ఇప్పటి వరకు మనం గమనిస్తే వైఎస్ వివేక హత్య కేసు ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు కొనసాగుతూనే ఉంది. 2022లో కూడా ఈ కేసుని అప్పుడు పిఏ కృష్ణారెడ్డి వేయడం జరిగింది. సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అవన్నీ కొనసాగుతున్నప్పటికీ కూడా అటు పులివెందుల పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నివేదికని సబ్మిట్ చేశారు. మొత్తంగా అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఈ నివేదిక న్యాయస్థానానికి చేరిపోయింది కాబట్టి ఒక వారం 10 రోజుల్లో దీనిపై తుది తీర్పు రావచ్చని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 26 మంది వాంగ్మూలాలు, సాక్షుల్ని వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టి అంతా సిద్ధమైపోయింది. కాబట్టి ఇంకా మిగిలింది తరువాయిన ఏదైతే గత ప్రభుత్వ నిర్వాకాలు మనం అనుకుంటున్నట్టు ఒక్కొక్కటిగా ఎలా వెలుగు చూస్తున్నాయో వివేక హత్య కేసు కూడా కొలిక్కి వచ్చేసినట్టేనా, చెప్పిన అంశాలన్నీ కూడా తప్పని